హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? వినాయక చవితి అయితే కనుక మనకి దగ్గరకు వచ్చేస్తుంది కదండి. మరి వినాయక చవితి వచ్చేస్తుందంటే కనుక పందిరి వేయడానికి కానీ, బొమ్మ పెట్టడానికి కానీ, పోలీసుల నుంచి పర్మిషన్ కానీ, వీటన్నిటి గురించి లాస్ట్ ఇయర్ అయితే కనుక ఒకలా ఉండేదండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మరి ఈ ఇయర్ అయితే కనుక అన్నీ మారిపోయమాట. మరి అవేంటో ఇప్పుడు చూసేద్దామా? ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి, మీ సేవ మేడం ఛానల్. ఒక్క లైక్ ఇచ్చారనుకోండి, నాకు తెలిసిన విషయాన్ని మీ వరకు చేరదీస్తానమాట. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక మండపం ఏర్పాటు చేయు ప్రజల కోసం ప్రత్యేకంగా ఒక సింగిల్ విండో క్లియరెన్స్ విధానం తీసుకువచ్చిందండి. ఇంతకుముందు వినాయక మండపం ఏర్పాటు కోసం ప్రజలు అగ్నిమాపక శాఖ, పురపాలక శాఖ, విద్యుత్ శాఖ మరియు పోలీస్ శాఖల నుండి ఎన్ఓసి పత్రం తీసుకురావాల్సి వచ్చేదన్నమాట. దీనికోసం ప్రజలు ఆయా శాఖల చుట్టూ తిరగవలసి వచ్చేది. ప్రజల వెలుసుబాటు కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని రూపొందించిందన్నమాట. ఇందులో భాగంగా నేను చెప్పే ఈ నెంబర్ని నోట్ చేసుకోండి. 7995095800 7995095800 ఈ మొబైల్ నెంబర్కి వాట్సాప్ ద్వారా హాయ్ అని సందేశం పంపించండి. నిరభ్యంతర పత్రం కోసం అనుసరించవలసిన ప్రక్రియ మొత్తం వాట్సాప్ ద్వారా ప్రజల యొక్క మొబైల్కు వస్తుందన్నమాట. అంటే ఎన్ఓసి సర్టిఫికేట్ సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా మీ వాట్సాప్ నెంబర్కి వస్తుందన్నమాట. ఆ తర్వాత ప్రజలు ganeshutsav.appolice.gov.in ఇది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ వెబ్సైట్, ఈ ఫోన్ నెంబర్ కూడా దాన్ని ఫాలో అవ్వండి. అనే వెబ్సైట్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేయదలిచిన కమిటీ సభ్యులు వివరాలు, మండపం ఏర్పాటు చేయ ప్రదేశము, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, విగ్రహం ఎత్తి ఎంత, మండపం ఎత్తి ఎంత, విగ్రహ ప్రతిష్ఠ ఏ రోజు జరుగుతుంది, నిమజ్జనం ఎక్కడ ఏ సమయంలో చేస్తారు, ఏ వాహనం ద్వారా నిమజ్జనం చేస్తారు వంటి వివరాలను నమోదు చేస్తూ దరఖాస్తు చేయాలన్నమాట అండి. దరఖాస్తు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారికి వెళ్తుందన్నమాట. ఎస్హెచ్ఓ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ, అగ్నిమాపక శాఖ మరియు విద్యుత్ శాఖల యొక్క సిబ్బంది ఒక బృందంగా ఏర్పడి మండపం ఏర్పాటు చేయ ప్రదేశంను సందర్శించి ఏర్పాట్లకు పరిశీలించి అనుకూలంగా ఉంటే క్యూఆర్ కోడ్తో కూడిన ఒక నిరభ్యంతర పత్రం జారీ చేస్తారన్నమాట అండి. మరియు అనుమతికి అవసరమైన రుసుము వివరాలు తెలియజేస్తారు. ప్రజలు వారి దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం నందు తగిన రుసుమును చెల్లించి ఆ రసీదును వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిన ఎడల ఎస్హెచ్ఓ గారు వాటిని పరిశీలించి వెంటనే ఎన్ఓసి పత్రంను జారీ చేస్తారన్నమాట అండి. అంటే మీరు ఇవన్నిటికి సంబంధించినవన్నీ కూడా ఫైనల్గా మీరు వెళ్ళాల్సింది మీ సేవా సెంటర్స్లోనే ఈ అమౌంట్ అన్నది పే చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి. నిరభ్యంతర పత్రం అంటే ఇది ఎన్ఓసి మాట అండి, అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మాట. ఈ ఎన్ఓసి పత్రాన్ని ప్రింట్అవుట్ తీసి గణేష్ మండపంలో ఉంచుకోవాలను. పోలీసులు సందర్శించినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వాళ్ళు అన్ని తనిఖీ చేస్తారన్నమాట అండి. మీరు ఎలా చేశారు, ఏంటి, అసలు కరెక్ట్గా ప్రొసీజర్ అయిందా లేదా అని. అంటే దీనికి ఇప్పుడు పోలీసుల నుండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మారిపోయమాట అండి. ఇది వరకైతే మీరు వేరు అంటే పోలీస్ శాఖకి, తర్వాత పురపాలక శాఖకి, అగ్నిమాపక శాఖకి, ఇలా విద్యుత్ శాఖకి వేరువేరుగా పెట్టేవారు కదండి. ఇప్పుడైతే ఆ అవసరం లేదన్నమాట. ఇవన్నీ కూడా ganeshutsav.appolice.gov.in అనే వెబ్సైట్ నందు గణేష్ మండపం ఏర్పాటు చేయడానికి అన్ని వివరాలు కూడా అందులో ఉంటాయన్నమాట అండి. మీరు కూడా ఆ వెబ్సైట్ను ఓపెన్ చేసి చూడొచ్చు అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరూ పంపించండి.